ఎట్లా జరిగింది నిజమేనా, జరిగింది ఏమైనా కలనా అన్నట్టుగా నిన్న మళ్ళొక్కసారి గుండె కలుక్కుమన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 110 రోజుల్లో ఎంతో మంది, ఒకరిద్దరు కాదు, వేల మందితో కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. నాయకులందరం కూడా కలిసినప్పుడల్లా విశ్లేషించుకున్నాం, ఆలోచించుకున్నాం ఏం జరిగింది. కొన్ని సందర్భాల్లో మన కళ్ళతో చూసింది మనమే, మళ్ళీ తర్వాత ఫలితం చూస్తే అర్థం కాలేదు. ఇవాళ నేను మీ అందరితో కూడా నేను ప్రార్థించేది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరేది కూడా ఒకటే. మనం తప్పకుండా పార్టీగా, ఒక కుటుంబ సభ్యులుగా, పార్టీ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏంది ఆత్మవిమర్శ, ఏం చేసుకోవాలా అంటే కొన్ని విషయాలు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకొచ్చే 4,000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మనకు ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా మలిపిన పరిస్థితి ఆ రిపోర్ట్లో వచ్చింది. రెండో మాట ఏం చెప్పినారు, అన్న మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం, ఇల్లు కట్టుకుంటానంటున్నోళ్ళకి 3 లక్షలు అన్నారు కదా, అదేదో ఒక సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదమ్మా, దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ 2 కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు, తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు. మనం పోస్టల్ బ్యాలెట్లు తీస్తే ఉద్యోగుల్లో మీకే కనబడ్డది, దాదాపు 70-80% మనకు వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి. మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం, రెండో రోజు రావాలి కదా, మూడో రోజు రావాలి కదా, ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు. ఇట్లా ప్రతి వర్గం కూడా మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది. ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు. ఎందుకు? చిన్న కారణాలు. ఏం కారణాలు అవి? మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు, 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది, ఆయనకెందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది. ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు, కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది. కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది, ఆ కటింగ్ వల్ల నష్టం అవుతుందని చెప్పి కొంతమంది, దానికి వ్యతిరేకంగా కొంతమంది.